అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న బద్వేలు నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్నారు. 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో సైకిల్ సత్తా చాటిన టీడీపీకి బద్వేలు నియోజకవర్గంలో మాత్రం ఓటమి తప్పలేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో పట్టు సాధించాల్సిన నేతలు వర్గపోరుతో పార్టీ పరిస్థితి మరింత దిగజారుస్తున్నారట. నియోజకవర్గం ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డికి వ్యతిరేకంగా బీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గ్రూపు కడుతున్నారట. దాంతో బద్వేల్లో టీడీపీ పరిస్థితి మరింత దిగజారిపోతుందట. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంత జిల్లాలో మింగుడు పడకుండా తయారైన నేతల్లో బిజివేముల వీరారెడ్డి ఒకరు. నియోజకవర్గం పేరును తన పేరుగా మార్చుకుని బద్వేల్ వీరారెడ్డిగా ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేయడంతో పాటు 2 దశాబ్దాలు జిల్లా రాజకీయాలను శాసించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత బద్వేల్ నియోజకవర్గాన్ని దివంగత వీరారెడ్డి పార్టీకి కంచుకోటగా మార్చారు. అయితే 2001 తర్వాత బద్వేల్లో టీడీపీ ఇప్పటి వరకు గెలుపు రుచి చూడలేదు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ అక్కడ పాగా వేస్తూ వచ్చాయి. వీరారెడ్డి వారసురాలిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన కుమార్తె విజయమ్మ తండ్రి మరణం తర్వాత జరిగిన 2001 ఉప ఎన్నికల్లో గెలిచినా ఆ తర్వాత జరిగిన 2004 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. 2009లో బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారడంతో విజయమ్మ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చారు. తర్వాత ఆమె కుమారుడు రితీష్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ అభ్యర్థుల ఓటమి పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సొంత జిల్లాలో 7 సెగ్మెంట్లలో కూటమి జెండాలు రెపరెపలాడాయి. అయినా బద్వేల్లో మాత్రం ఫ్యాన్ హవా కొనసాగింది. బద్వేల్ నుంచి వైసీపీ అభ్యర్థి దాసరి సుధా మరోసారి గెలిచి కూటమికి షాక్ ఇచ్చారు. ఇక్కడ సైకిల్ పార్టీ ఓటమికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి వ్యవహార శైలే కారణమని పార్టీలో అంతర్గతంగా మొదలైన వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడిందట. రితీష్ రెడ్డికి వ్యతిరేకంగా డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గ్రూపు కట్టారని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇరు వర్గాల అనుచరులు పోటాపోటీగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. గెలిచిన టీంకు ప్రకటించిన 30,000 ప్రైజ్ మనీ కాస్త 2 వర్గాల పోటీతో 3 లక్షలకు చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పార్టీ ఇన్ఛార్జితో విభేదించడంతో రితీష్ రెడ్డి వ్యతిరేక వర్గం సూర్యనారాయణ రెడ్డి పక్కన చేరింది. దాంతో ఇద్దరి విభేదాలు మరింత రాజుకున్నాయి. గత 2 దశాబ్దాలుగా దివంగత వీరారెడ్డి కుటుంబ సభ్యులు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నా పార్టీ గెలిచిన దాఖలాలు లేవని, కొత్త వ్యక్తికి పార్టీ పగ్గాలు కట్టబెట్టాలనే వాదన పార్టీలో వినిపిస్తోందట. ప్రముఖ కాంట్రాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని మొదట డీసీసీబీ చైర్మన్ చేసి ఆ తర్వాత బద్వేల్ ఇన్ఛార్జిగా చేస్తారు అనే టాక్ వినిపిస్తోంది. అయితే 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బద్వేల్ నియోజకవర్గం రిజర్వ్డ్ నుంచి జనరల్ గా మారే అవకాశం ఉంటుందని ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోందట. మరి సూర్యనారాయణ రెడ్డి, రితీష్ రెడ్డి మధ్య మొదలైన రాజకీయ ఆధిపత్య పోరు ఎలాంటి మలుపు తిరుగుతుందో.